హలో గైస్, ఈ వీడియోలో మనం సెమీకండక్టర్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఫ్యూచర్లో మనకి సెమీకండక్టర్కి సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో ఒక 8 స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సెమీకండక్టర్స్ వేటిలో యూజ్ చేస్తారంటే మనం యూజ్ చేసే ఎవ్రీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లో కూడా మనకి ఏదైతే సెమీకండక్టర్ చిప్స్ అనేవి ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఆటోమొబైల్ సెక్టార్లో కూడా ఈ పర్టికులర్ సెమీకండక్టర్ చిప్స్ అనేవి యూజ్ చేస్తారు. అలాగే మెడికల్ సెక్టార్లో కూడా ఈ పర్టికులర్ ఆపరేషన్స్కి వాటికి మెడికల్ చిప్స్ అనేవి యూజ్ చేస్తారు. ఈ సెమీకండక్టర్ చిప్స్ అని ఫ్యూచర్లో సెమీకండక్టర్ ఇండస్ట్రీ చాలా బాగా బూమ్ అయ్యే ఛాన్స్ ఉంది. రీసెంట్ టైమ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక సెమీకండక్టర్ ఏదైతే షార్టేజ్ వచ్చిందని చెప్పి చాలా ఆటోమొబైల్ కంపెనీస్ వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఆపేయడానికి ట్రై చేశారన్నమాట. అంత షార్టేజ్ వస్తే ఆ కంపెనీస్ ఏవైతే సెమీకండక్టర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయో ఆ కంపెనీస్ చాలా బాగా వాళ్ళ రిజల్ట్స్ కానివ్వండి, ఆ కంపెనీస్ గ్రో అవడం కానివ్వండి, వాళ్ళ యొక్క రెవెన్యూస్ కానివ్వండి చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయి అనమాట. లాంగ్ రన్లో ఈ సెమీకండక్టర్ ఇండస్ట్రీ సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా మనకి మంచి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో ఒక 8 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి హెచ్సిఎల్ టెక్నాలజీస్ కేసు. ఫస్ట్ స్టాక్ ఇది ఎందుకు తీసుకున్నారు అంటే కనుక ప్రస్తుతం మనకి చాలా లో ప్రైజెస్ దగ్గర కూడా ఈ పర్టికులర్ స్టాక్ అనేది దొరుకుతుందన్నమాట. రీసెంట్ టైమ్స్లోనే వీళ్ళు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ జాయింట్ వెంచర్ అనేది ఫాక్స్కాన్ అనే కంపెనీతో చేశారన్నమాట. అంతేకాకుండా వీళ్ళు ఏదైతే సెమీకండక్టర్ ఇండస్ట్రీ వైపు స్టెప్స్ అనేవి స్లోగా వేస్తున్నారు. ఫ్యూచర్లో చాలా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది అనమాట. హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఈ పర్టికులర్ స్టాక్ని ఫస్ట్ కన్సిడర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే కనుక రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ పెరుగుతున్నాయి. బట్ ఈ పర్టికులర్ స్టాక్ చాలా మంచి లో లెవెల్స్ దగ్గర దొరుకుతుంది అనమాట. స్లోగా అక్యూములేట్ చేసుకుంటే 1300 అలాగే 1000 ఈ 2 రీజన్స్ దగ్గర అక్యూములేట్ చేసుకుని లాంగ్ టర్మ్ వ్యూలో మనకి హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. ఐటీ సెక్టర్ కింద సంబంధించి అలాగే సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి డిక్సాన్ టెక్నాలజీస్ గైస్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక డిక్సాన్ టెక్నాలజీస్ 3000 రూపీస్ స్టాక్ కాస్త రీసెంట్ టైమ్స్లోనే 9000 లెవెల్ టెస్ట్ చేసిందనమాట. ఆల్మోస్ట్ 2x రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. ఎందుకు ఇంత బూమ్ అవుతుందంటే సెమీకండక్టర్ ఇండస్ట్రీ వైపు అనమాట. అంతేకాకుండా ఈ పర్టికులర్ కంపెనీ ఏదైతే ఉందో గవర్నమెంట్ సపోర్ట్ చేసే కంపెనీ కూడా అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ పర్టికులర్ కంపెనీ కూడా సెమీకండక్టర్ ఇండస్ట్రీ వైపు అడుగులేస్తుంది. ఫ్యూచర్లో మనకి చాలా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఈ పర్టికులర్ కంపెనీకి ఉంది. ఎందుకంటే ఇండియాలో డిఫరెంట్ కంపెనీస్తో టైఅప్ అయి వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ కూడా ఇండియాలో వీళ్ళు సెల్ అనేది చేస్తుంటారు, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా. లాంగ్ రన్లో ఈ కంపెనీ కూడా మనకి చాలా మంచి రిటర్న్స్ అనేది ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికైతే స్టాక్ చాలా హై వాల్యుయేషన్స్లో ఉందన్నమాట. డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ పర్టికులర్ స్టాక్ ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే. అప్ టు మనకి 6000 లెవెల్స్ దాకా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా ఫాల్ ఉంటుంది. ఫాల్ ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎలక్షన్ టైం కాబట్టి కొంచెం సెమీకండక్టర్ ఇండస్ట్రీ కూడా చాలా బాగా బూమ్ అవుతుంది. స్టాక్స్లో కూడా మంచి ర్యాలీస్ అనేవి కనిపిస్తుంది అనమాట. అందువల్ల కొంచెం బాగా పెరిగింది. కొంత డిప్లో యాడ్ చేసుకుంటే ఒకవేళ మీరు కనుక 2000 దగ్గర 2500 కానీ అంతకన్నా బిలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక అస్సలు సెల్ చేయకండి. డిక్సాన్ టెక్నాలజీస్ ఫ్యూచర్లో ఇంకా కూడా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి టాటా ఎలాక్సీ గైస్. టాటా ఎలాక్సీ కూడా లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఇది కూడా మనకి సెమీకండక్టర్ ఇండస్ట్రీలోకి ఉందన్నమాట. లాంగ్ రన్లో ఈ పర్టికులర్ కంపెనీ కూడా మంచి రిటర్న్స్ మనకి ఇన్వెస్టర్స్కి ఇచ్చే ఛాన్స్ అనమాట. రీసెంట్ టైమ్స్లో ఇది ఆల్మోస్ట్ 9000 10,000 లెవెల్స్ దాకా అప్రాక్స్గా వెళ్ళి ప్రస్తుతం కొంత సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది. డిప్స్లో కనుక యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయగలిగితే కనుక ఈ పర్టికులర్ స్టాక్ కూడా చాలా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్ టు 5500 రీజన్స్ దాకా కూడా మనం దీన్ని అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆపర్చునిటీ ఖచ్చితంగా ఇస్తుంది. మల్టిపుల్ టైమ్స్ ఇది ఈ రీజన్కి వచ్చిందనమాట. ఖచ్చితంగా ఫాల్ అయ్యి మనకి ఈ రీజన్కి వస్తుంది. డిప్స్లో యాడ్ చేసుకుని హోల్డ్ చేయండి. ఎవరైతే 1000 రూపీస్ 2000 3000 రూపీస్ దగ్గర టాటా ఎలాక్సీ ఇన్వెస్ట్మెంట్ చేశారో హోల్డ్ చేయండి. ఈజీగా 20,000-30,000 లెవెల్స్ కూడా మనకి నెక్స్ట్ 5 to 10 ఇయర్స్ వ్యూలో వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక్కడి నుంచి కూడా మీ క్యాపిటల్ని 3 times నుంచి 10 times చేసే ఛాన్స్ ఉందన్నమాట. హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. ఇది మనకి టాటా ఎలాక్సీ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి వేదాంత గైస్. వేదాంత ప్రస్తుతానికైతే హై డెప్ట్ వల్ల కొంచెం ఇష్యూస్ ఫేస్ చేస్తుంది. బట్ ఇది కూడా మనకి సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లోకి ఏదైతే షిఫ్ట్ అనేది అవుతుందన్నమాట. ఖచ్చితంగా ఈ కంపెనీ కూడా లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. రీసెంట్ టైమ్స్లో వేదాంత కూడా చాలా బాగా ర్యాలీ కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సెమీకండక్టర్ స్టాక్స్ స్లైట్గా ర్యాలీస్ అనేవి కనిపిస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక డిప్స్లో యాడ్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు. అప్ టు 350 లెవెల్స్ దాకా కూడా మనం అక్యూములేట్ చేసుకుని వేదాంతను కూడా హోల్డ్ చేయొచ్చు. మంచి డివిడెండ్ కూడా ఈ పర్టికులర్ స్టాక్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకి లాంగ్ రన్లో రిటర్న్స్ వస్తాయి. అలాగే డివిడెండ్స్ కూడా మంచి డివిడెండ్స్ వస్తాయి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బెల్ అనమాట, భారత్ ఎలక్ట్రానిక్స్. ఈ పర్టికులర్ స్టాక్ కూడా మనకి సెమీకండక్టర్ ఇండస్ట్రీ
ఇండస్ట్రీలో ఉందన్నమాట. ఇది కూడా మనం లాంగ్ రన్లో హోల్డ్ అనేది చేయొచ్చు, మంచి రిటర్న్స్ మనకి లాంగ్ రన్లో వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మాస్షిప్ గైస్. సో మాస్షిప్ టెక్నాలజీస్. సో కొంచెం ఫైనాన్షియల్స్ వీక్ ఉన్న ఈ పర్టికులర్ స్టాక్, బట్ లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ పర్టికులర్ కంపెనీ కూడా సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో ఉందన్నమాట. లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. రీసెంట్ టైమ్స్లో కొంచెం బాగా పెరిగింది, 90 రూపీస్ స్టాక్ వస్తే 170కి వెళ్ళి ప్రస్తుతం పడుతుంది. కొంత డిప్స్లో యాడ్ చేసుకోండి, అప్ టు 80-85 లెవెల్స్ దాకా కూడా మనం అక్యూములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఎవ్రీ ఒక 10-20% ఫాల్లో అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు గైస్. సో ఇది మనకి మాస్షిప్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సీజీ పవర్. సీజీ పవర్ రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరుగుతుంది, ఎందుకంటే సెమీ కండక్టర్కి సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా బాగా ర్యాలీ ఇస్తున్నాయి. పవర్ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ చాలా బాగా ర్యాలీ ఇస్తున్నాయి అనమాట. సో ఈ సీజీ పవర్స్ కూడా ఏదైతే గుజరాత్లో సెమీ కండక్టర్ యూనిట్ అనేది ఆల్మోస్ట్ 7,600 క్రోర్స్ సెమీ కండక్టర్ యూనిట్ అనేది గుజరాత్లో సెటప్ చేయడానికి సో ఫోకస్ అనేది చేస్తుందన్నమాట. లాంగ్ రన్లో ఈ కంపెనీ ఇంకా కూడా సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఇంకా కూడా మనకి ఇది లాంగ్ రన్లో మంచి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనమాట. రీసెంట్ టైమ్స్లో కొంచెం బాగా పెరిగింది, అప్ టు 550 లెవెల్స్ దాకా కూడా అక్యూములేట్ చేసుకోవడానికి స్లోగా ఎవ్రీ 50 పాయింట్స్ డౌన్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఒకేసారి ఎప్పుడు బై చేయకండి, ఎందుకంటే ఇక్కడి నుంచి మార్కెట్ ఏమైనా ఎలక్షన్స్ ఇంపాక్ట్ వల్ల పడితే వీటిలో కూడా ప్రాఫిట్ బుకింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందువల్ల స్లోగా అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి ఏబీబీ గైస్. సో ఇది కూడా పవర్ ప్రొడక్షన్ సొల్యూషన్స్ ఫర్ ద సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి పవర్ ప్రొడక్షన్ సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఈ పర్టికులర్ స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్లో హ్యూజ్ ర్యాలీ కనిపిస్తుంది అనమాట. ఇది కూడా మనకు లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ కొంచెం హై ప్రైస్లో ఉంది, కొంచెం డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇవన్నమాట ఏవైతే 8 స్టాక్స్ సో సెమీ కండక్టర్కి సంబంధించినవి ఫ్యూచర్లో మంచి గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. సో వీటిలో 8 వాటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అవసరం లేదు. దీంట్లో మీరు కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని ఒక 3 స్టాక్స్ అలా సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. నా పర్సనల్ వ్యూలో అయితే కనుక డిక్సాన్ టెక్నాలజీస్ పెట్టుకోండి. సో టాటా ఎలాక్స్ కానీ డిక్సాన్ టెక్నాలజీ రెండిట్లో ఒకటి పెట్టుకోవచ్చు అనమాట. హెచ్సిఎల్ టెక్నాలజీస్ మంచి ఫాల్లో దొరుకుతుంది కాబట్టి దీన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో స్మాల్ ఇన్వెస్టర్స్ అయితే కనుక బెల్ అలాగే మాస్షిప్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఒక 2-3 స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని ఈ 8 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. బెటర్ ఏంటి అంటే కనుక సిప్ మోడ్లో ఎవ్రీ మంత్ కూడా ఒక 5 షేర్స్ 10 షేర్స్ చెప్పిన మీ క్యాపిటల్ తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఒక 2-3 ఇయర్స్ అలా అక్యూములేట్ చేసుకొని సో వన్స్ క్వాంటిటీ మంచిగా వస్తే కనుక అప్పుడు హోల్డ్ చేయడం బెటర్ అనమాట. ఖచ్చితంగా మనకి సో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ నుంచి మంచి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ వస్తాయి. స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీరు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడానికి ట్రై చేయండి. సో అలాగే మీరు కనుక టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎటువంటి డౌట్స్ ఉన్న స్టాక్స్ మీద అడగచ్చు. సో ఇది అనమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.